హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు చాలా ఈజీగా టమాటా నిల్వ పచ్చడి చేసుకుని ఇక్కడ ముందుగా చూపిస్తున్నాను కదండి. ఈ ఐటమ్స్ అన్నీ తీసి పెట్టుకోండి. ఆయిల్, చింతపండు, తెల్లగడ్డలు, కరివేపాకు, తిరమత గింజలు, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసి పెట్టుకుందాం. టమాటాలు కడిగి నీట్గా తుడిచి పెట్టుకుందామండి. నిమ్మన్న తెగలకూడదు. 4 ముక్కలుగా కోసి పెట్టుకుందాం. ఇదే దబర్లో ఉడకనిచ్చుకుందాము టమాటాలు అనేది. ఇక్కడ చింతపండు చూసారు కదండి, 50 గ్రాములు తీసుకుంటున్నాను నేను. ఆవాలు అనేది 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. మెంతులు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇంతకుముందు నేను పసుపు, ఉప్పు, కారం చూపించలేదు, పెట్టకుండా మర్చిపోయాను నేను అక్కడ అనేది. ఇక్కడ ఉడకనిచ్చుకోవాలండి. టమాటాలు అనేది మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొంచెం టమాటా అనేది మగ్గిపోతున్నప్పుడు మనం 50 గ్రాములు ఎత్తి పెట్టుకున్న చింతపండు అనేది వేసేసుకుందాము. ఇప్పుడు వేసేసుకుంటాం చూడండి. చింతపండు కడుక్కోకూడదు. కడుక్కుంటే ఏంటంటే మనం ఎక్కువ రోజులు ఉండదు పచ్చడి అనేది. తెల్లగడ్డలు కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. వేసుకొని కలపెట్టుకుందామండి. ఇక్కడ నేను ఒక చెత్తని వీడియో తీసుకుని నాకు వల్లగాక పక్కన పెట్టి కలుపుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం ఉప్పు వేసుకుందాము. ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు, మళ్ళీ మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటాం కదా ఉప్పు అనేది. ఇక్కడ చూస్తూ ఉండండి, కలుపుకుంటూ ఉన్నాం కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా మ్యాష్ అయిపోయింది. స్పూన్తో గెంటితో అనేది మ్యాష్ చేసుకోండి. ఇక్కడ పొడి అండి, ఆవ పొడి అంటారు కదా, అది ఇక్కడ వేయించుకోవాలి లైట్గా అనేది. వేయించుకొని చిటపట అనాల్సిన అవసరం లేదు, లైట్గా అంటే సరిపోతుంది. మళ్ళీ మాడిపోతాయి ఆవాలు, మెంతులు అనేది. తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి వేసేసుకుంటున్నాను. మిక్సీ అనేది ఎక్కువ వేసుకోకూడదు, ఒకటే పరి మెత్తగా చేసేసుకోకూడదు. కొంచెం మధ్య మధ్యలో ఆపుకుంటూ చేసుకోవాలి. ఇట్లా చూసుకుంటూ బరగ్గా ఉంది కదా, ఇప్పుడు ఇంకొంచెం పట్టుకుందాము. ఇలా తీసి కప్లో పెట్టుకుందాము. ఇక్కడ టమాటా ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవి చల్లగా అయిపోయినాయి. ఆ టమాటా గుజ్జు, పట్టుకున్న గుజ్జు ఈ గిన్నెలో వేసుకుందాం. గిన్నె నెమ్ము లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోండి. నెమ్ము ఉండకూడదు. ఇది ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా ఉంటే సరిపోతుంది పచ్చడి అనేది. ఎక్కువ గుజ్జు గుజ్జు కాకూడదు. అట్లా నోటికి తగులుతూ ఉండాలా. నాకు ఆల్రెడీ అడుగంటిపోయింది దాబర్ అనేది. మీరు చూసుకుంటూ ఉండండి. ఆవు పొడి గిన్నెలో తీసేసుకున్నాక పచ్చడి, ఆవు పొడి, కారం నేను చూపించినంత కారం పట్టలేదండి, తక్కువే పట్టింది. ఇట్లా ఉప్పు, సరిపడ ఉప్పు మనం కలుపుకుంటూ టేస్ట్ చేసుకుందాము. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఇట్లా అయితే ఎట్లా అండి, మనం ఎంత కారం తింటాం, ఎంత ఉప్పు తింటాం మనకు తెలిసిపోతుంది. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, ఊరుతుంది టమాటా పచ్చడి అనేది. నాకు కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని నేను కొంచెం వేసుకుని కలుపుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందా లేదని. కారం నాకు ఇంకా మిగిలిపోయింది. ఆయిల్ అండి, ఆయిల్ వేసేసుకోండి. మొత్తం ఎక్కువ లాక్కుంటుంది ఆ పచ్చడి అనేది. ఇట్లా ఆయిల్ ఇట్టయ్యాక మనం ఎత్తి పెట్టుకున్నాం కదండి తిరమత గింజలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కాదండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అవి పచ్చెనగపప్పు, కొంచెం ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు కొంచెం 2 ముక్కలు చేసి వేసుకోండి. బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఆయిల్కి బాగా దిగుతుంది. బాగా తినేటప్పుడు మంచి వాసన వస్తుంది. ఆపేసుకోండి. తెల్లగడ్డలు వేసిన ఒక 5 నిమిషాలు ఆపేసుకోండి. కరివేపాకు వేసుకునే ముందు ఆపేసేయండి, మళ్ళీ మాడిపోతుంది కరివేపాకు అనేది. ఆపేసుకొని అటు ఇటు కలబెట్టుకోండి. చూడండి, నేను ఆపేసే ఉన్నాను, వెలిగించలేదు మంట. పచ్చడి వేసుకున్నాక వెలిగించుకుంటాను మంట అనేది. పచ్చడి వేసేసుకున్నాను కదండి, ఇప్పుడు వెలిగిస్తున్నాను చూడండి. వెలిగించినాక సిమ్లోనే పెట్టుకోవాలి, సిమ్లోనే ఉడికించుకోవాలి పచ్చడి అనేది. మళ్ళీ హైలో పెట్టుకుంటే మొత్తం ఉడకదు పచ్చడి, ముందుగా చెప్తున్నాను నేను. మళ్ళీ మీరు హడావుడిగా చేసుకుంటారేమో. ఇట్లా ఉడకనిచ్చుకుంటూ ఉండాలి.